కృష్ణాయ నమః. నిత్యం కృష్ణరసామృతంలో తమను తామే మరిచి తమ మనఃప్రాణదేహేంద్రియాదులను గోవిందుని యొక్క శ్రీ చరణాలకే అంకితం చేసిన గోపికాతత్వాన్ని ఏమని వర్ణించేది చెప్పండి. నారద మహర్షి తన భక్తి సూత్రాల్లో ఏ గోపికలను పరాభక్తికి నిదర్శనంగా పేర్కొన్నాడో, ఉద్ధవుడు ఏ గోపికల పాదధూళిని ప్రసాదంగా స్వీకరించాడో అట్టి గోపికాతత్వాన్ని తెలియజేసే అద్భుత కృష్ణ లీలను ఈరోజు స్మరించుకుందాం. గోపికల ఎడ శ్రీకృష్ణునికి ఉండే విశేషమైన ప్రేమభావం కృష్ణదేవేరుల్లో అసూయకు కారణమైంది. ఇది గమనించిన గోవిందుడు గోపికల అనన్య భక్తిని లోకానికి తెలియజేయాలని సంకల్పించుకుని ఉన్నట్టుండి మాయా జ్వరాన్ని కల్పించుకుని తీవ్ర జ్వరంతో మంచం పట్టారు. వైద్యులు ఎన్ని ఔషధాలిస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. రోగమేంటో అర్థం కాక అయోమయంలో ఉన్న వారి చెంతకు కృష్ణ ప్రేరణతో అక్కడికి చేరుకున్న నారద మహర్షి స్వామి లీలకు లోలోనే మురిసిపోతూ, పైకి మాత్రం ఇది సామాన్యమైన రోగం కాదు సుమా, దీనికి ఒక దివ్య ఔషధం కావాలి, అదే అనన్య భక్తుల పాదధూళి. మీ అందరికీ స్వామిపైన ప్రేమ ఉంది కాబట్టి ఆ పాదధూళిని మీరే సమర్పించుకోండి అని అన్నాడు. అది విని అందరూ, అమ్మో, మన ప్రాణనాథునికి పాదధూళితో ఉపచారమా, ఇంతటి అపచారాన్ని మేము చెయ్యలేము అని ఎవరికి వారే ముఖం చాటేశారు. అప్పుడు నారదుడు కృష్ణుని యొక్క ఆదేశంతో బృందావన గోపికల దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు వారంతా సంతోషంగా మహర్షిని స్వాగతిస్తూ స్వామి క్షేమ సమాచారాన్ని అడిగారు. నారదుడు జరిగిందంతా తెలియజేశాడు. అంతే. అది విని క్షణిక విలంబన కూడా లేకుండా రాధాదేవితో సహా గోపికలంతా తక్షణమే ఒక వస్త్రాన్ని తీసుకుని తమ పాదధూళినంతా దానిలో దులిపి కట్టి మహర్షికి అందిస్తూ, మీరు ఆలస్యం చెయ్యకుండా వెంటనే స్వామి దగ్గరికి వెళ్లి దీనిని సమర్పించండి, సరిపోకపోతే ఇంకా ఇస్తాము అని అమాయకంగా అనేసరికి కళ్ళ నిండా నీళ్లతో, ఈ విధంగా మీ స్వామికి పాదధూళినివ్వటం పాపమని మీకు అనిపించటం లేదా అని నారదుడు అడిగాడు. గోపికలు ఏకకంఠంతో ఎవరి సర్వస్వం వాసుదేవమయమో, ఎవరి సుఖం కృష్ణాంకితమో వారికి నరకం కూడా స్వర్గమే అవుతుంది కదా మహర్షి అని అనగానే ఆర్ద్రమైన కన్నులతో వారి పాదధూళిని తాను ముందుగా శిరస్సును దాల్చి భరతుడు రామపాదుకులను శిరస్సును ధరించినట్టుగా గోపికల పవిత్ర పాద రజస్సును తన శిరస్సుపై పెట్టుకుని కృష్ణ నామామృతాన్ని గానం చేస్తూ ద్వారకకు చేరి కృష్ణునకు సమర్పించుకున్నాడు నారదుడు. అప్పుడు అందరి సమక్షంలో కృష్ణుడు ఆ పాదధూళిని తాకి స్వస్థత పొందారు. ఇదంతా చూస్తున్న కృష్ణపత్నులకు గోపికాతత్వం అర్థమై గోపాలుణ్ణి శరణు వేడుకున్నారు. భక్తిలో పరాకాష్ఠ స్థితే గోపికాతత్వం.